ఈ రోజు ఒక సామాన్య కుటుంబానికి ఒక సమస్య వచ్చింది. రేవంత్ సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం, మేమందరం మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చిన్నప్పటి నుంచి కూడా ఉండి లేని బ్రతుకులు సార్ మాది. ఇంట్లో ఒక అమ్మాయి హ్యాండిక్యాప్ ఉంటేనే తీసుకుపోయి రోడ్ల పైన వేస్తున్నాం సార్. 5 మందిని పెంచింది ఆమె ఓపికకే దండం పెట్టాలి సార్. అసలు ఏం జరిగింది? మా మామయ్యకి 2 భార్యలు. మొదటి భార్య వచ్చేసి అంజమ్మ, 2 కొడుకులు 7 మంది కూతురు. రెండో భార్య మా అత్తమ్మ సుగుణమ్మ. సుగుణమ్మకు వచ్చేసి 4 బిడ్డలు. 4 బిడ్డలు కూడా అందరూ వికలాంగులే. ఎడ్ల జంగయ్యమ్మకి వచ్చేసి దాదాపుగా 35 ఎకరాల వరకు పొలం ఉంది. మా మామయ్య గారు ఏం చేశారంటే చనిపోకున్న ముందే వీళ్ళంతా వికలాంగులు అని చెప్పేసి బయట ఏ కష్టం చేయమని మా నాయన ఆ భూమి అమ్ముకోనన్నా చేసుకోనన్నా చేయించుకోనన్నా బతుకుతారని ఇచ్చిపోయినారన్న. మొదటి భార్య పిల్లలకు అందరికి కూడా అంతే సమానంగా భూమి పంచిచ్చిండా? ఇచ్చిండు. అక్కడ వాళ్ళకి ఇచ్చిండు, ఇక్కడ ఈ 4 కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, అందరికి ఇచ్చిండు. మీకు హక్కు లేదు, రెండవ భార్య పిల్లలు మీరు, మీకు ఎలాంటి హక్కు లేదు, ఆ రిజిస్ట్రేషన్ చెల్లవు అన్నట్టుగా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇది చేస్తాం. నా కొడుకు లేడాలి కదా సార్, నా కొడుకుని ఉంటే అంత కాడికి రాకపోగా. నేను అన్యాయం చేయలేదు సార్, అందరు చేసుకుంటే చేశారు. మీరు మమ్మల్ని సహాయం చేయాలి, మమ్మల్ని సహాయం చేశారు. రెండో భార్యకు హక్కు ఉండదు, కానీ రెండో భార్య అయినా మూడో భార్య అయినా వాళ్ళ పిల్లలకు మాత్రము సరి సమానమైన హక్కు ఉంటుంది. మరి మండల్ సర్వేయర్ని పిలిచి సర్వే చేయించుకోవచ్చు కదా. సర్వేని పంపించండి. పంట పొలాల్లో మేము సర్వే చేపిస్తున్నాం. ఎడ్ల జంగయ్య మొదటి భార్య 4వ అల్లుడు. మీరు ఎలాంటి సర్వేలు చేసుకోకూడదు. మేము ఇచ్చిన చోట మీరు పొలాన్ని తీసుకోవాలి. లేదంటే ఏ కోర్టుకి వెళ్తారో, ఏ చట్టం దగ్గరికి వెళ్తారో వెళ్ళండి. మీరు ఎన్ని తిరిగినా నా దగ్గరికే రావాలి, నేను చెప్పినట్టు వినాలని గోరంకి లేదా ఆయన మమ్మల్ని ప్రెజర్ చేస్తారు. మా మామ గిటంగా సేవ చేసిన మా మామ నేను ఒక 10 years ఉన్నాం. మొదటి భార్య కొడుకులు ఎవరు కూడా మన సేవలు ఏం చేయలేదా? నేనే చేసిన మొత్తం సేవలు. వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదనే ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయలేదు. నేనే నా చేతులనే ప్రాణం, నా చేతులనే అనిపోయాడు. నీచంగా మాట్లాడుతున్నారు, పోతుంటే ఉంచుతున్నారు, బయటకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి పోతుంటే ఉంచుతున్నారు. తండ్రి ఆస్తి కావాలి కానీ తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం సేవ చేసే గుణం లేని మనుషులు. వాళ్ళు కష్టకాలంలో ఎరుగుతే కడిగే అంత ఓపికలు కూడా మీకు లేవు. మరి నువ్వు తప్పుడు లంజా, అలాంటి లంజాని తిట్టుకుంటూ ప్రతి ఒక్కటి కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీడియా ముందు పెడతాం, తర్వాత గవర్నమెంట్ ముందు పెడతాం. ఎక్కడికి వెళ్ళాలో మీరు ఎలా చెప్తే అలా చెప్తాం. ఎడ్ల జంగయ్య రెండో భార్య 4 బిడ్డల వెనుక వేదాన్ మీడియా ఉంటుంది. మనుషులకు లేదు ఈరోజు విలువ, పైసకున్నది విలువ. అక్క చెల్లెలు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు. చేయండి. ఎంతమంది సామాన్యులకు అన్యాయం చేస్తే చెవి వరకు వచ్చిన ప్రతి సామాన్యుని వెనుక నా గలాన్ని ఎత్తనీకి, నా ఊపిరున్నంత వరకు, నా ప్రాణం పోయినంత వరకు, నా కట్టెగాలేంత వరకు బరాబర్ ప్రశ్నిస్తా. నాలాగా ప్రశ్నించే ఎన్నో మీడియాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా సహకరిద్దాం. సరే నా తల్లి, నా అందరు నా అక్కలు అనుకుంటున్నా, మీరు అధైర్యపడకండి. ఆది రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా కూడా నేను స్పందిస్తాను. దీనిపైన వికలాంగుల సంఘం ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నా. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు ఒక సామాన్య కుటుంబానికి ఒక సమస్య వచ్చింది. 4 అక్క చెల్లెళ్ళు, అందరూ వికలాంగులే. ఎవరో ఒక వ్యక్తి అన్యాయంగా వాళ్ళ భూముల గురించి చాలా సతాయిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, వేదాంత్ మీడియా గలం ఎత్తుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ సామాన్యుడి సమస్య నిజమై ఉంటుంది. అందరికీ నమస్తే అమ్మ. మీ అందరిని చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు ఈ 4 మీ బిడ్డలే కదా? నా బిడ్డలే సార్. మీ పేరేంటి, మీ బిడ్డల పేరేంటి, మీరు వేదాంత్ మీడియా కడప ఎందుకు దొక్కిర్రో చెప్పమ్మా. నా పేరు సుగుణమ్మ. మీ ఆయన పేరు ఏం పేరు? జంగయ్య. జంగయ్య. ఇప్పుడు మొదటి భార్య ఎవరమ్మా? సొంత అక్క. సో అక్క చెల్లెళ్ళు ఒక్కరినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే మీ పెళ్ళైందా? రైట్. ఈ 4 బిడ్డల పేర్లేంది? వాళ్ళు పుట్టుకతోటే వికలాంగులుగా పుట్టిర్రా? పెద్ద ఆమె పేరు పద్మ సార్, ఆమె ఇంకా పేరు అయిమ, ఆమె ఇంకా పేరు పరమేశ్వర్, చిన్న పేరు రామేశ్వర్, రామేష్, కొడుకు
స్వామి అనే ఇంకో కొడుకు కూడా ఉండేనా? అరే రే రైట్ రైట్ చనిపోయిండా? ఎట్లా చనిపోయిండు? ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేస్తారు సార్. ఎవరెవరు ఏమన్నారు? మందు తాగి చచ్చిపోయి. అయ్యో మందు తాగి చచ్చిపోయింది సార్. నా కొడుకున్నాను, మాకు సాయం అవు సార్. కొడుకులాగా నేను వచ్చినా ఖచ్చితంగా మీ వెంటుంటా సార్. మమ్మల్ని కాపాడాలి సార్. మీరు మా తప్పు ఏందో అడుగురు, ఎవరన్నా అడుగు. మీకు నాకు తెలిసి ఇందాక మీరు నాతో బాగా మాట్లాడారు కాబట్టి మీకు అన్నిటి గురించి తెలుసు కదా. అవును సార్. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మా మామగారు ఎడ్ల జంగయ్య గారు. జంగయ్య గారు ఎడ్ల మీరు జంగయ్య ఎవరన్నా? గారు. మీరు నేను పరమేశ్వర్ భర్తను సార్. పరమేశ్వరి. పరమేశ్వరి. ఎన్నో పాప? మూడో కూతురు. మూడో కూతురు మూడో భర్త. కూతురు భర్త. మీ పేరు? నా పేరు సురేష్. సురేష్ అన్న చెప్పన్న ఏంది సమస్య? మా మామయ్యకి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు అంటే మొదటి భార్య వచ్చేసి అంజమ్మ. అంజమ్మకి ఇద్దరు కొడుకులు, 7 మంది కూతురు. తర్వాత వచ్చేసి రెండో భార్య మా అత్తమ్మ సుగుణమ్మ. సుగుణమ్మకి వచ్చేసి 4 బిడ్డలు. 4 బిడ్డలు కూడా అందరూ వికలాంగులే. పుట్టుకతోన జీన్స్ ప్రాబ్లం వల్ల, మేనరికం వల్ల అందరూ వికలాంగులుగా పుట్టారు. తర్వాత మా మామగారు ఏం చేశారంటే చనిపోకుండా ముందే వీళ్ళంతా వికలాంగులు అని చెప్పేసి, తర్వాత ఫస్ట్ భార్య పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటే నార్మల్ పర్సన్, వాళ్ళంతా నార్మల్ పర్సన్. వాళ్ళకి పెళ్ళిళ్ళప్పుడు తర్వాత అతనికి అనుకూలాన్ని బట్టి ఎవరైతే ఉన్నారో కూతుర్లకి 2 ఎకరాలు అట్లా ఇచ్చుకుంటూ వచ్చాడు పొలాన్ని. ఇప్పుడు మనిషికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలు ఇచ్చిండు. ఎంత ఉన్నది బ్రదర్ ఇక్కడ విలువ ఎకరంకి? ఎకరం 1 కోటి దగ్గర ఉంటుంది. చూసిర్రా, 2 ఎకరాలు. జీవితాలు బాగుపడతాయండి. మా జీవితం మేము బయట ఏ కష్టం చేయమని మా నాయన ఆ భూమి అమ్ముకోనన్నా, చేసుకోనన్నా, ఒకరికి ఇచ్చి చేయించుకోనన్నా, బతుకుతారని ఇచ్చిపోయినారన్న. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని దాంట్లోకి వనిసలేరు. ఎందుకు వచ్చింది రెండో పెళ్లి? రెండో భార్య ఎందుకు చేసుకున్నాడంటే సార్, మొదటి భార్యకి ఒక ఫస్ట్ కొడుకు పుట్టి తర్వాత అందరూ వరుసగా ఆడపిల్లలు పుడుతూ ఉండడంతో 7 మంది దాకా ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏమంటే అందరూ కూతుర్లే పుడుతున్నారు, నాకు కొడుకులు కావాలా, వారసత్వం కావాలా, పెరగాల అని చెప్పేసి ఆయన ఆ మొదటి భార్య చెల్లెలైనటువంటి ఎడ్ల సుగుణమ్మని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సుగుణమ్మని చేసుకున్న తర్వాత సుగుణమ్మకి ఫస్ట్ కొడుకు పుట్టాడు. తర్వాత మళ్ళీ 4 అమ్మాయిలు పుట్టారు. కొడుకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, కుటుంబ కలహాల వల్ల పురుగుల మందు తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంక ఈమె దిక్కు ఎవరు? 4 కూతుర్లు. 4 కూతురుని జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళంతా వికలాంగులు. కొడుకు కూడా వికలాంగుడే. ఇట్లా జంగయ్య మామకి వచ్చేసి దాదాపుగా 35 ఎకరాల వరకు పొలం ఉంది. 35 ఎకరాలు. అది వాళ్ళ తాతల ఆస్తి నుంచి వచ్చింది. ఎడ్ల జంగయ్య మామ తండ్రి వచ్చేసి ఎడ్ల నరసింహ. ఎడ్ల నరసింహ నుంచి ఎడ్ల జంగయ్యకి వచ్చింది. ఎడ్ల జంగయ్యకి వచ్చిండే ఆస్తిని తను కూతుర్లకి, అందరికి కొడుకులు కూడా అందరికి సమానంగా ఇచ్చిండు. మా మామ బతుకున్నంత వరకు ఎలాంటి కుటుంబ కలహాలు లేవు, కొంచెం నార్మల్ గానే ఉన్నారు. మొదటి భార్య పిల్లలకు అందరికి కూడా అంతే సమానంగా భూమి పంచిచ్చిండా? ఇచ్చిండు. అక్కడ వాళ్ళకి ఇచ్చిండు, ఇక్కడ ఈ 4 కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, అందరికి ఇచ్చిండు. మొదటి భార్య పిల్లల్లో 2 కూతుర్లకి ఇవ్వలేదు. అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 2 కూతుర్లకి ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి రెండో భార్య పిల్లలకి అందరికి ఇచ్చిండు. మా పొలాలు ఏవైతే ఇచ్చారో, మా రెండో భార్య పిల్లల సంతానానికి ఏ పొలాలు అయితే ఇచ్చిండో ఆ పొలాల్లోకి మమ్మల్ని ఇంతవరకు మేమే చేసుకుంటున్నాం. మా మామ బతుకున్నప్పుడు, మా మామ చనిపోయిన తర్వాత కూడా మేమే కంటిన్యూగా ఆ పొలాల్ని పొజిషన్లో ఉన్నాం. వరి పంట వేస్తున్నాం. తర్వాత జామ చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. అన్ని తోటంతా మా ఎండవర్లోనే ఉంది. మేము పంటనంతా చేసుకుంటున్నాం. పొజిషన్లో ఉన్నాము. వ్యవసాయం ఎవరు చేసేవాళ్ళు? వ్యవసాయం వచ్చేసి ఇంటి ఇల్లరికం అల్లుడు. చిన్నామె ఎవరు? ఈ భర్త. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారమ్మా? మా పెళ్ళి 10 years అవుతుందన్న. 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ఈయననే మీ మొత్తం పూర్తి స్థాయిలో మీ కుటుంబానికి అండగా చూసుకునేటోడు. అవునన్నా. మీ తండ్రి బతుకున్నప్పుడు కూడా ఈయనే ఉన్నాడు. అవునన్నా. అయితే మీ తండ్రి బతుకున్నప్పుడు మొదటి భార్యతో ఉన్నాడా, రెండో భార్యతో ఉన్నాడా? మా అమ్మతోనే ఉన్నాడు. రెండో భార్య ఏమే మీ అమ్మతోటే ఉన్నాడు, ఇక్కడనే ఉండేటోళ్ళు. సరే, అయితే మీకు ఒక్కొక్కరికి భూములు పంచిచ్చిండు కదా, మీకు అందరికి ఒకటేసారి ఇచ్చిండా లేకపోతే ఒక్కొక్కరికి సంవత్సరాలకు తరబడి ఇచ్చిండా? ఇద్దరికేమో 20 years తర్వాత ముందు ఇచ్చిండనా. మా ఇంకా ఇద్దరికేమో 3 years బ్యాక్ ఇచ్చిండు. ఇప్పుడు రీసెంట్ గా ఒక 6 months నుంచి మేము దున్నుతుంటే మాకు కూడా పట్ట ఇక్కడే ఇచ్చిండు. మాకు కూడా ఇదే భూమి ఉంది, మీకు ఈ భూమి లేదు, మీకు ఎక్కడ ఇచ్చిండో ఎవరు ఇచ్చిండో వాళ్ళని వెళ్ళి అడుక్కోండి. మీరు రెండో భార్య సర్వే నంబర్లు ఉంటాయి. మరి సర్వే నంబర్ మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. మా సర్వే నంబర్ ఇది 5వ నంబరు. 5వ నంబర్లోనే మా మామ ఇక్కడ పొజిషన్ ఉంది. దిశలు కూడా ఉన్నాయి. ఆ దిశల్లో ఎవరెవరు, తూర్పు సైడ్ ఎవరు ఉన్నారు, పడమర సైడ్ ఎవరు ఉన్నారు అంటే మన దగ్గర డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయా? ల్యాండ్ డాక్యుమెంట్లు ఒక్కసారి ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు ఏంటి తీసుకురాపండి అన్న. మీకు హక్కు లేదు, రెండవ భార్య పిల్లలు మీరు, మీకు ఎలాంటి హక్కు లేదు, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అన్నట్టుగా మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇది చేస్తారు. లీగల్ ప్రకారం రెండో భార్యకు హక్కు ఉండదు, కానీ రెండో భార్య అయినా మూడో భార్య అయినా వాళ్ళ పిల్లలకు మాత్రము
చెరి సమానమైన హక్కు ఉంటుంది. అవును. మొదటి భార్య పిల్లలకు ఎట్లయితే ఉంటుందో ఉం. రెండో భార్య కానీ మూడో భార్య ఎలాంటి అక్రమ సంబంధమైన పర్లేదు, అవును. వాళ్ళకు పట్టినటువంటి పిల్లలకు మాత్రం చెరి సమానమైన హక్కు ఉంటుంది. మరి మండల్ సర్వేయర్ని పిలిచి సర్వే చేయించుకోవచ్చు కదా. అవును సార్, సర్వే వెళ్ళాం సార్, మండల సర్వేయర్ దగ్గరికి వెళ్ళాము, మా పరిస్థితి గురించి చెప్పాము, ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉందని. ఆయన కూడా సర్వేని పంపించండి, సర్వేని పంపించి పంట పొలాల్లో మేము సర్వే చేపిస్తున్నాం. చేపించే టైంలో ఎవరైతే ఉన్నారో గోరంకల యాదయ్య అన్నట్టు గోరంకల యాదయ్య అని వచ్చేసి ఎడ్ల జంగయ్య మొదటి భార్య నాలుగో అల్లుడు అంటే నాలుగో అమ్మాయి భర్త. ఆయన ఇబ్బంది పెడుతుండు. ఆయనతో పాటు మా మామ కొడుకులు, వాళ్ళ అదే సార్ మొదటి భార్య కొడుకులు అండ్ కూతుర్లు అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమని ఇబ్బంది పెడుతున్నారు? మీకు చెల్లదు, ఈ భూమి చెల్లదు, మీకు ఈ సర్వేలు చేపిము, మీరు ఎలాంటి సర్వేలు చేసుకోకూడదు, మేము చేసుకోవాలా, మేము సర్వేలు చేసుకున్న తర్వాత మీకు మేము ఇచ్చిన చోట మీరు పొలాన్ని తీసుకోవాలి, మేము ఎక్కడైతే ఇస్తామో అక్కడ తీసుకోవాలి. వాళ్ళకేం అధికారం ఉన్నది? లేదంటే ఏ కోర్టుకి వెళ్తారో ఏ చట్టం దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, మీరు ఎన్ని తిరిగినా నా దగ్గరికే రావాలి, నేను చెప్పినట్టు వినాలని గోరంకల యాదయ్య ఆయన మమ్మల్ని ప్రెజర్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు ఆయన వ్యక్తి? ఆయన మాజీ ఎంపీటీస్ గా వర్క్ చేశాడు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, ఆయన వ్యవసాయం పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆ విషయాల్లో ఈ విషయాల్లో గొడవల్లో తలదూర్చి అన్ని ఇవే పనులు చేస్తుంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకేం అధికారం ఉన్నదని నేనే సాల్వ్ చేస్తా, ఇది నా వరకు రావాలి, ఆయనకేమున్నది, చట్టం ఉన్నాయి, న్యాయం ఉన్నది, న్యాయ వ్యవస్థలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సర్వే చేయడానికి మండల సర్వేలు ఉన్నాయి, దానికి మీద ఇంకా అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న తర్వాత ఆయన అధికారం ఎందుకు చెల్లించాలనుకుంటున్నాడు? అసలు మిమ్మల్ని ఏం అన్యాయం చేద్దాం అనుకుంటున్నాడు బ్రదర్? నేను పెద్ద ఆయనని, శేఖర్ నా పేరు, మా ఆమె పద్మావతి. నేను ఇంటికాడ వ్యవసాయం మా నాన్న వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేయించుకొని మొత్తం చూసుకుంటుంటాం. మేమైతే మాది భూమి అందరికి కాకుండా ఏదో 3 ఎకరాల్లో 2 ఎకరాల్లో ఇచ్చి వీళ్ళంతా మా మిగతా భూమి అంతా గుంజుకొని ఆయన వేసుకోవాలని ఆయన అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సర్వేలు వచ్చినాక కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే దున్నొద్దని చెప్పారు. తెల్లారు పోయి దున్ని గడ్డి నాటుతున్నాడు అందులో ఆయన. మేము పోయినాం. ఇప్పుడు ఆయన భూమి మీ భూమి దగ్గరనే ఉన్నాడు. దగ్గర అంటే అన్న అది కొలుచుకుంటే ఆయన 5 గుంటలు ఉందని చెప్తున్నాడు. ఇంకా మా వాళ్ళు 1 ఎకరా 10 గుంటలు చేసినామని చెప్పారు. ఆ 1 ఎకరా 10 గుంటలు ఎంత వస్తే అంత తీసుకోమని చెప్తూనే ఉన్నాం మేము సర్వేలా. ఆయనకు సర్వే కాదు, మా అత్త ఈనాక చెప్పింది, నాకు వారం రోజుల చనిపోతాని ఈనాక చెప్పింది, ఈనాక దున్నుకుంటా నేను అంతే అంటుండు, కానీ కొలుసు అని అంటలేడు ఆయన. కొలవాలే కదా, సర్వేలు ఉంటారు, లీగల్ టీం ఉంటుంది, కొలుచుకొని తీసుకో మా దాంట్లో వచ్చినా తీసుకోమని చెప్తున్నాం. ఆయనకు వస్తా అంటే మాకు ఇచ్చిపెట్టి నీకు ఎంత వస్తే అంత తీసుకోమని చెప్తున్నావు. అట్లా కాదంట ఆయన. మా అత్త ఈ నాకే చెప్పింది, నేను ఈ నాకనే దున్నుకుంటా. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఒకసారి తీయండి. ఇంకా అదొకటి, మీరు దేశంలో ఏడుకోయినా సరే, ఏ వంతానికి వచ్చినా సరే, లాస్ట్కి వచ్చి నా కాళ్ళే పట్టుకోవాలా మీరు. నేనే మీకు తీర్పు ఇవ్వాలి, వేరే ఎవరి దానికి పోయినా ఏంది కాదు, మీకు సెంటు కూడా రాదు, నా దానికి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఏడుంటాడు ఆయన? ఏడుంటాడు? ఈ ఊరే. ఇదే ఊరా? ఇల్లు ఏడుంటది ఆయనది? సొంత మొదటి భార్య, పిల్లల భర్త వీళ్ళందరినీ, ఆ మొదటి భార్య వాళ్ళందరినీ జమ చేస్తున్నా అన్నట్టు. ఇంకా వాళ్ళందరికి ఫోన్లు చేసి చెప్తున్నా అన్నట్టు, నేను తీసుకొస్తా ఇది అది. మా ఉన్న రోజులు ఒక్కనాడు కూడా ఇట్లా కాలు పెట్టలే ఇడంగా, ఇంట్లో కాలు పెట్టలేదు. అదే పొజిషన్ అంతా చాలా క్లారిటీగా దీంట్లో గ్రాఫ్ తో సహా ఉంది, ఎక్కడెక్కడ ఉన్నది భూమి, ఏం కథ అంతా ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మీ వికలాంగులు అయ్యో పాపం అనకుండా, అయ్యో పాపం ఇంత ఉన్నది వాళ్ళు బతుకుతారు కదా అనకుండా మీ మీద దౌర్జన్యం చేసి బతకాలనే ఆలోచన ఎట్లొచ్చింది నాకు అర్థమైతలేదు. అదే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు బెదిరిస్తే పోతారు అన్న ఉద్దేశం ఆయనకు చిన్న చూపుతో ఎలాంటి లేదు. వీళ్ళ భర్తలు కూడా అంతా నాన్ లోకల్ అన్నాడు. మీరంతా నాన్ లోకల్, ఎవరు సపోర్ట్ లేదు. మీరు ఎవరన్నా అడుగుతున్నారు డైరెక్ట్, మీకు సంబంధం లేదు, మీరు ఎవరు అని అంటారు. అట్లెట్లయితుంది? ఈ సామాన్యులు ఓట్లు వేస్తేనే కదా సీఎం సీట్లలో కూర్చుంటున్నారు. ఇప్పుడు అట్లా కోట ఆయన్నే, జడ్జి ఆయన్నే, అన్ని ఆయన్నే అని చెప్తున్నాడు ఆయన. దగ్గరికి రానిసలేడు అంటే అసలు. మా భూమిని మాకు ఇప్పియాలన్నా, మా ఆయన వచ్చి 15 ఏళ్ళు అవుతుందన్నా, మా నాన్న మాకు ఎవరు లేరని ఇల్లరికంగా ఇక్కడనే ఉంచుకున్నానా. నా పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాను మా ఆయన. కొట్టగాని చూడడానికి తిడుతున్నారు మా అన్న వాళ్ళు, మా బావలు, మా అక్కలు, నీకేం మా అధికారం ఉంది రైడా, వెళ్ళిపో అని అంటున్నాను. ఊర్లోకి వెళ్ళి పంపిస్తారంట. మా వదిన, మా అన్న భార్య, నీకేం హక్కురాడా, నీకేముందని వచ్చినావు రాడా అని మాట్లాడుతుందనా. మా అన్న వాళ్ళు శిక్షర ఉండి ఇంట్లోకి వెళ్ళురా అని మాట్లాడుతుంది.
మా నాన్ననేమో మాకు ఎవరు లేరని ఇంట్లో పెట్టిపోయిండన్న. అయ్యో. మేము వచ్చి మా ఆయన వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంట్లో, నువ్వు ఊర్లో ఎట్లుంటావో చూస్తాం అని మాట్లాడుతారు. నీకెక్కడిదిరా పొలము, నువ్వు అడక తింటాడవరా, నువ్వు పుట్టగాంజికి వచ్చినవరా అని మాట్లాడుతురు అన్న. మా అన్నలు, మా వదిన, మా అక్క, మా బావ, మీ మొదటి భార్య మొదటి భార్య పిల్లలు, వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందన్న. నా భర్తకు నా పిల్లలకు ప్రొటెక్షన్ కావాలన్నా. అంటే బెదిరిస్తున్నారా బ్రదర్ మిమ్మల్ని కూడా? ఏమంటున్నారు? బెదిరిస్తున్నారు అన్న వాళ్ళు. మా బావ ఇద్దరు, మా బావల భార్య గిట్టంగా నీచంగా మాట్లాడుతున్నారు. పోతుంటే ఉంచుతున్నారు, బయటకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి పోతుంటే ఉంచుతున్నారు అన్న. బాగా మానసికంగా బాగా బాధలు పెడుతున్నారు. పెట్టేసి అంటున్నారు, అడంగా పోతుంటే పోయినా ఎవరు పోయినా నీకేముంది రాయడానికి వచ్చినావు, ఎట్లా వచ్చినావు అందరిలోకి వచ్చినావు, అందరిలోకి వెళ్ళిపో, నువ్వెందుకుంటావు ఈడ. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన భూములు సరిపోతలేవని మీకు గుంజుకుంటున్నారు. అత్యాశ అంటారు దీన్నే కదా, బోర్లా పడతారు ఒకరు. ఇప్పుడు మీరు మండల్ సర్వేర్ ని పిలిచినారా? వచ్చి వెళ్ళింది. ఎందుకు పోయిండు రిటర్న్? అప్పుడు వీళ్ళు గోరంగి ఆదాయన, ఎడ్ల విష్ణు, ఎడ్ల కృష్ణ, తర్వాత దశరథ్, వీళ్ళు అబ్జెక్షన్, ఎడ్ల గణేష్ అలాంటి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల మా పెద్ద సర్వేలు ఉన్నాయి, ఆ సర్వేలు చేయించుకోలేదు. సో అంతవరకు ఎవరిని ఎలాంటి సర్వేలు చేయించము. మేము మాకు ఎప్పుడు బుద్ధి పుడుతుందో ఆ బుద్ధి పుట్టిన తర్వాతనే మేము చేయించుకున్న తర్వాతనే మీరు చేయించుకోవాలి. అంతవరకు మిమ్మల్ని భూమి దగ్గర రానియము, సర్వేలు చేయనీయము, మీరు దున్నుకోకూడదు, అలాగే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పంట పండుకోకుండా ఆ భూములు అలాగే ఉండాలి, కానీ మీరు రావడానికి వీల్లేదు. సిఐ తాన కూడా ఆ సార్ చెప్తే మేమెందుకు ఇస్తాం, ఆ సిఐ తాననే అట్లా బెదిరిస్తుంది ఆయన. అన్ని తగ్గుతాయి, అన్ని బెదిరింపులు అన్ని పోతాయి. మీరు నిజంగా అన్నట్టు మీకు వికలాంగులు కదా, మీతోటి ఎవరు ఉండడు, సామాన్యులు కదా, బలం లేనోళ్ళు కదా అని చెప్పి ఆయన బలం చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అదంతా చెల్లదు. ఈరోజు ప్రతి చిన్న విషయం నలుగురు దృష్టికి తీసుకుపోయే కార్యక్రమంలో అందరు ఉన్నారు. మీకు జరిగినటువంటి అన్యాయం వెనుక సామాన్యులు ఉంటారు, అధికారులు ఉంటారు, న్యాయ వ్యవస్థలు కూడా ఉంటాయి. మీకు రావాల్సిన ప్రతి భూమి సెంటు కూడా వదలకుండా మీ భూమిని మీకు వస్తాయి. మీరు అధైర్యపడాల్సిన అవసరమే లేదు, ధైర్యంగా ఉండండి. అది వరి కూడా పోసిన నాటనిస్తలేరు అసలు, దగ్గర రానిస్తలేడు. కొట్లాట అయింది, ఎవరినో కొట్టినారు అని చెప్పి మా అత్తమ్మనే కొట్టిండు. ఆయన గొర్రెంకాయన కొట్టించిండు మా చిన్న కొడుకుతోటి, అంటే పెద్ద అమ్మాయి కొడుకుతోటి. ఆయనకి ఆలోచన లేకనే నేను ఆడే ఎగేసి కొట్టించిండు. మా పెద్దమ్మ కొడుకు మా అమ్మని కొట్టిండు. కొడితే మేము ఏం చేయలేకపోయినాం, మాకు కాళ్ళు లేకనే మేము ఏం చేయలేకపోయినాం. అప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది సార్. మా అమ్మని కొడితే ఎందుకు బతుకుని అనిపించింది నాకు. తల్లిని కొడుతున్నా కూడా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా అనే బాధలో కుసించి వీళ్ళే కుసించిపోతున్నారు సార్. కేసు పెట్టిరా మరి మీరు? పోయి పెట్టాం సార్. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ కాలేదు సార్, మా పిటిషన్ తీసుకున్నారు, తర్వాత ఎఫ్ఐఆర్ చేద్దాం. అక్నాలెడ్జ్మెంట్ ఏమైనా ఇచ్చారు? అక్నాలెడ్జ్మెంట్. అద్భుతమా. సో వాళ్ళ పోలీస్ వాళ్ళ దృష్టిలో ఉంది. ఉంది సార్. మరి ఇప్పుడు ఇట్లా ఊర్లలో సమస్యలు అయినప్పుడు సర్పంచ్ గారు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మాట్లాడతారు కదా. సర్పంచ్ గారు ఏమంటున్నారు? సర్పంచ్ దగ్గరికి మీరు పోతుర్రు, తిరుగుతుర్రు, సర్పంచ్ ఏమన్నా చేస్తాడా? సర్పంచ్ మీదే ఎగురుతున్నాడు ఆయన. మీరు సర్పంచ్ దగ్గరికి పోయిర్రు, ఆయనతో మీకు భూమి రావు, మీ దగ్గరికే రానియం, మా ఎవడో బయట వచ్చి చెప్తే నేనెందుకు చేస్తాం. నలుగురు బిడ్డలు వికలాంగులు, నలుగురు బిడ్డల భర్తలు ఇద్దరు వికలాంగులు ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఎవరయ్యా మాట్లాడకుండా ఉండాల్సింది? అందరూ మాట్లాడాలి, అందరికీ బాధ్యత ఉంది, మాట్లాడే బాధ్యత. మా మామ గిటంగా సేవ చేసిన, మా మామ నేను ఒక 10 years ఉన్నాం, ఓ 10 సంవత్సరాలు మా మామ అన్నాం, మా మామతోనే ఉన్నాను. మా మామ చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు మొదటి భార్య కొడుకులు ఎవరు కూడా మన సేవలు ఏం చేయలేదా? నేనే చేసిన మొత్తం సేవలు, చూసుకోవట్లేదనే ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయలేదు, నేనే నా దగ్గరనే ఉండి మా మామ దగ్గరనే నేనున్నా. సాగుడు సచ్చిన దాకా నువ్వే చూసుకో. నా చేతులనే ప్రాణం, నా చేతులనే చనిపోయాడు. నీ చేతిలో చచ్చిపోయిందా? నేను మా భార్య ఇద్దరము ఉన్నాం, ఇదే ఇంట్లో ఉన్నాం. నాకు నొప్పి లేస్తుందని మళ్ళీ నాతో అంటే నేనే చాయ్ పెట్టి ఇచ్చేలోపే చనిపోయాడు. అరే అంటే మరి లాస్ట్ దాకా కూడా మరి సేవలు చేసిండు, షాకిరి చేసిండు. వీళ్ళందరూ వాళ్ళ చేతిలో, నా పాప మా బాబు అందరూ విధంగా ఆయన చేతిలో పెరిగారు. నా పిల్లకి ఇట్లాంటి పిల్లకి మంచాలు పుట్టిరు, దొరలు, దేవుళ్ళు మురిసేది. ఈ కుటుంబానికి దేవుళ్ళు వచ్చారమ్మా. అయినా తర్వాత రాసియకపోతే ఇట్లనే పంచాయతీలు అయితే అని ఎవరి దాళ్ళకు రాసిచ్చిపోయారు. అవునన్నా, వాళ్ళు రాసిచ్చిపోయినా గానీ వీళ్ళు మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు.
దాని మీద బతకనిస్తలేదు. ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించుకున్నాడు. అరే డాక్యుమెంట్లు ఉన్నాయి, పోయి ల్యాండ్ డాక్యుమెంట్ ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. వాస్తవానికి ప్రజలారా ఈ రోజు ఉదయం దాదాపు ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు అవుతుంది బేగంపేట్. మరి ఇది అనాజ్గూడలు ఉన్నాం మనము, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ నుండి వాళ్ళు 50 కిలోమీటర్లు వికలాంగులు వాళ్ళ బండ్ల మీద భార్యలను తల్లిలను ఎక్కించుకొని అక్కడి వరకు వచ్చి దాదాపు ఒక 6 గంటల సమయం నాతోటి కేటాయించారు. ల్యాండ్ పేపర్లు వాళ్ళ డాక్యుమెంట్లు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చూసిన, ఒక లాయర్ ని పిలిపించుకున్నా, ఆయనతో అన్ని చూపించిన, ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఉంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఎక్కడ కూడా సమస్య లేదు. ఈ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అన్నికే లేదు, ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మరి మదం ఎక్కిందా లేకపోతే దౌర్జన్యం చేసి వీళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటే వీళ్ళేం చేస్తారులే సామాన్యులు అనుకుంటున్నాడో మరి ఎక్స్ ఎంపీటీసీ నాకు తెలియదు. కానీ ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు బరాబర్ వస్తాయి. బరాబర్ మీడియా అంతా కూడా ఈ విషయం మీద ప్రశ్నిస్తుంది, ఈ సామాన్యుల వెంట ఉంటుంది. ఈ వికలాంగులకు లేని బలాన్ని మా మాట రూపకంగా, మా గలం రూపకంగా, మా కలం రూపకంగా వేదాన్ మీడియా తరపున ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. అక్కడిక్కడైతే ఎక్కడి వరకు పోవడానికైనా సిద్ధంగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మనము డెమోక్రసీ కంట్రీలో ఉన్నాం. ఇలాంటి సామాన్యుల ఓటు ఎంత విలువైనదో సామాన్యుల సమస్య కూడా అంతే విలువైనదని చెప్పి నేను ఈరోజు అధికారులను కోరుకుంటా ఉన్నాను. మండల్ సర్వేయర్ గారు కావచ్చు, వారికి మించి ఇంకా పైన అధికారులు గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ 4 వికలాంగుల బిడ్డల వెనుక మీరు అందరూ కూడా ఉండాలి, అన్యాయాన్ని ఆపాలి, వీళ్ళకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాము. నా పేరు పరమేశ్వర్ అన్న. పరమేశ్వరి, నేను హౌస్ వైఫ్ అన్న. హౌస్ వైఫ్. ఇప్పుడు ఈ 4 దాంట్లో మీరు అంతో కొంచెం నడవగలుగుతారు. అవునన్నా, చాలా బాధగా అనిపిస్తుంది అన్న. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మాకు తొడవుట్ నిలబడలేరన్న, అందుకే మమ్మల్ని ఇట్లా చేస్తురన్నా. చెప్పమ్మా, నీ బాధను వ్యక్తపరచు. ఖచ్చితంగా ఈరోజు నీ బాధ విలువైనదే, వినడానికి సిద్ధంగానే ఉన్నా. మీరు చెప్పండి అమ్మా. మేము చిన్నప్పటి నుంచి మా పింఛన్ పైసలతోనే బతికినామన్నా. ఇప్పుడు పింఛన్ పెంచుతున్నారు, అది కూడా పెంచలేదు. మాకు వచ్చేసి పింఛన్తోనే మేము రూమ్ రెంట్ కట్టుకొని బతుకుతున్నాం. ఇప్పుడు వ్యవసాయంలోనే బతుకుతుంటాం అన్న. ఇప్పుడు ఆ వ్యవసాయం కూడా చేయనిస్తలేదు. మేము ఎట్లా బతకాలన్నా? ఆ భూమిని కూడా గుంజుకుంటా అంటున్నారు. మాకు మా నాన్న ఇట్లా చేస్తారనే ముందే ఇచ్చిపోయినారు. ఇప్పుడు ఏడుకోయినా నా ప్రభుత్వం నా చేతిలో ఉంది. కేఎల్ఆర్ నేను చెప్పింది ఏంటాడు, రేవంత్ రెడ్డి నేను చెప్పింది ఏంటాడు, కోర్టు కూడా నేను చెప్పింది ఏంటది. లాస్ట్కి నా చేతికి వస్తేనే మీకు ఏదన్నా చేస్తా కానీ, అద్దెకరనో పావెకరనో ఇస్తా కానీ మీరు ఏడుకోయినా మీకు ఇవ్వమని అంటున్నారు అన్న. మేము పోతే నన్ను కొట్టడానికి వస్తే మా అమ్మ అడ్డం వస్తే మా అమ్మని కొట్టిరన్న. మీరు కష్టకాలంలో బతికిర్రు, ఉన్న భూమితోటి ఉన్న బలంతో పిల్లల జీవితాలన్నా సక్రమంగా ముందుకు సాగిద్దామంటే ఇట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు చూడు అన్న. మాకు న్యాయం చేయండి అన్న. బరాబర్ న్యాయం చేస్తామా, మీరు ఏడవాల్సినటువంటి అవసరం కూడా లేదంట. రేవంత్ సార్ కూడా దండం పెట్టి చెప్తున్నాం అన్న, మాకు న్యాయం చేయమని చెప్పాను అన్న. రేవంత్ సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం, మేము అందరం మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్. మేము బయటికి తిరిగే పరిస్థితుల్లో లేము, మనీ కూడా పెట్టుకునే పరిస్థితుల్లో లేము. కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ మేము తిరగలేము సార్. మమ్మల్ని తొందరగా మీరు పట్టించుకొని మాకు న్యాయం చేయించండి సార్. బాధపడకండి అమ్మా, బాధపడకండి. మీ బాధ చూస్తే అసలు వర్ణనాతీతం. మాకు ఇచ్చిన పొలాలు మాకు దక్కేటట్టు చూసే చాలు సార్. మాకు ఇచ్చిన పొలాలు మాకు దక్కేటట్టు చూడండి సార్ ప్లీజ్ సార్. మీ నాన్న మీ మీద ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించుతూ ఆయన ఇచ్చిన భూమి అడుగుతున్నారు, మీరు మంది భూమి అడుగుతలేరు. అదే సార్ మాకు చేసిందే చాలు. కాదు మరి ఇప్పుడు ఈమె పోయి తల్లిగా పెద్ద మనిషిగా పోయి మాట్లాడితే ఏమంటున్నారు తల్లి? రెండో భార్య మీకు అసలు అధికారమే లేదు, హక్కే లేదు, మీకు ఇచ్చిన భూమిలో మీకు క్యాన్సల్ చేస్తాం, కోర్టుకు వెళ్ళి తీసుకొస్తా ఆయన బెదిరిస్తుంది సార్ మమ్మల్ని. మీరు వారసులే గారు, మీరు బజార్ దానివి ఊరిచి పెట్టి వచ్చినావు, నువ్వు ఎంట వచ్చినావు, నీకు ఎట్లా హక్కుంది, అడుగుతారు సార్. మీరు కానే కాదు, అసలు మీరు వారసులే గారు, మీరు వారసులే కాదు అని పదే వారసులే కాదు, మీకు సంబంధమే లేదా అని అంటారు పెద్దలు. ఆ వీడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది మా దగ్గర. అమాతం వచ్చి పిల్లల కన్నా సార్, అమాతం వచ్చి పిల్లల కన్నా సార్ అంటుడు సార్. గరికి ముందు అట్లా అంటుడు. ఒక తల్లి నా మాట మాట్లాడితే సార్ నేను అందరికి చేసుకుంటూ వచ్చిన సార్. అంత చేసినా కూడా వాళ్ళు కొంచెం కూడా జాలి కనికరం అనేది లేకోకుండా ఈరోజు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చినావు నువ్వు అని ఈమెనే దౌర్జన్యం చేస్తూ, నువ్వు తప్పుడు లంజా అలాంటి లంజాని రానిపోని మాటలన్నీ వీళ్ళు దూషించుకుంటూ తిట్టుకుంటూ చేసి ఈరోజు ఈమెనే కొట్టి
మెడ పెట్టి బయట గంటే పొజిషన్లో ఉన్నారు రేపు. అంటే మన సమాజం ఏమైపోతుంది, కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి, ఇటు సిచ్యువేషన్ ఏమి, మాకు ఎవరు సపోర్ట్ నిలబడాలి. 10 సంవత్సరాల నుంచి కొడుకు నెరవేర్చని బాధ్యతలు అల్లుగా నెరవేర్చిండు. ఆయన ఇల్లరికం వచ్చి ఒక వికలాంగుల బిడ్డను అంత అద్భుతంగా చూస్తే 2 పిల్లలను అన్నాడు. ఆయన ఇంత చూసుకుంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఊర్లోకి వెళ్ళి మెడల్ కట్టి దొబ్బేస్తావు. బయటకి గంటుతామని అంత డిక్టేటర్షిప్ అనమాట. అంత దౌర్జన్యంగా అంత ఇదిగా వాళ్ళ పలుకుబడి ఉంది, మా వెనక బలం ఉంది, సపోర్ట్ ఉంది అని ఈరోజు ఆ బలాన్ని చూసి మురిసిపోయి బలం లేని వికలాంగుల మీద వాళ్ళు దాడి చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్? మేము మీడియాని ప్రశ్నిస్తున్నాం, గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం, అందరినీ ప్రశ్నిస్తున్నాం. మాకు న్యాయం జరగాలి కదా. వికలాంగులని ఎవరు ఏం పట్టించుకోకపోతే రేపు పొద్దున్న సిచ్యువేషన్ వీళ్ళ పరిస్థితి ఏం కావాలి వీళ్ళ పరిస్థితి? నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే కొన్ని రోజుల నుండి ప్రయత్నం చేసి ఈరోజు కెమెరా ముందు వరకు రాగలిగింది. అవును సార్. కానీ ఇది కూడా రాకపోతే, ఇంత బలం కూడా లేకపోతే, మీకు ఇంత ఈ నాలెడ్జ్ కూడా మీకు లేకపోయి ఉంటే మీ భూములు అన్నీ పోయి మీరు మళ్ళీ రోడ్డు మీద బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుండే కదా మీకు. వీళ్ళ సిచ్యువేషన్ లేకపోతే వీళ్ళు రేపు పొద్దున్న వికలాంగులు అడుక్కొని తినాల్సిందే పరిస్థితి సార్. అలాంటి పరిస్థితి నా బిడ్డలకు రాకూడదని ఆయన బతుకుండగానే స్వహస్తాలతో సాక్షులు సంతకాలతో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అందరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసింది. అలా రిజిస్ట్రేషన్ చేసిన భూములను కూడా ఈరోజు మీకు ఎలాంటి హక్కు లేదు అని ప్రశ్నించడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? మీకు హక్కు లేదని వాళ్ళు ఎలా అంటున్నారు? మాకు హక్కు లేదని వాళ్ళు నిరూపించుకోమనండి. నిరూపించుకున్న తర్వాత వాళ్ళు తీసుకురమ్మనండి. వాళ్ళ పట్టాలు ఏమున్నాయి, మా పట్టాలు ఏమున్నాయి, మేము తీసుకొస్తాం. మేము అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఎవిడెన్స్ అన్నీ కూడా మేము మీడియా ముందు పెడతాం, తర్వాత గవర్నమెంట్ ముందు పెడతాం. ఎక్కడికి వెళ్ళాలో మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ఖచ్చితంగా మీకు లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు. స్తోమత లేదు సార్. మా దగ్గర డబ్బులు గిడ లేవు. మేము అందరం డైలీ కష్టపడితేనే, నేను కష్టపడితేనే మేము అందరం బతుకుతాం, లేకపోతే బతకలేం. ఈయన నిలబడితే నేను ఏడుంటా సార్? ఎవ్వడు ఎలగొడతాడమ్మా? ఏం మనము బ్రిటిష్ కాలంలో ఉన్నామా? 15 రోజులు సార్, 20 రోజులు పని అయ్యి పిల్లలకు ఫీజు ఎట్లా కట్టాలి, చిట్టీలు ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి, వ్యవసాయం చేయకుంటే మేము ఏం తినాలి సార్? ఆ పొలంలో చేస్తేనే మేము ఏమనింతో మెయిన్ సూత్రధారి గోరెన్నికల ఆదాయం సార్. చంపుతాం. నువ్వు ఊళ్ళో ఎట్లుంటావరా, నువ్వు ఊళ్ళో ఎట్లుంటావు చూస్తారా, నువ్వు ఊళ్ళోకి వెళ్ళకపోతే చంపేస్తారా అని బెదిరిస్తుంది. మాకు ఎవరు సపోర్ట్ లేరు. ఉండురా చూస్తా, నువ్వు ఎట్లుంటావో ఉండురా, నువ్వు ఉండే చూపిస్తారా అంటుండు. నాకు నిద్ర పడతలేదు సార్. నా అల్లుని ఏమైనా చేస్తే నా పిల్లలు అట్లా ఉంది, నా పిల్లలు ఎట్లా చేస్తారు? ఎవడు చేస్తాడు తల్లి? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎవరు చేయడు. ఏం సంపుడు నరకుడు మనుషులను చంపుడు అంటే అంత ఆశమాశ అనుకుంటున్నారా? వాళ్ళేమో అందరు ఉండు సార్. మన అల్లుడు ఇంట్లో ఉంటాడు, ఈయన ఇద్దరు తాతకి ఆయన కూడా ఉన్నాడు. ఈయన మీరు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. చిన్న సమస్య వస్తే బాధ్యతగా తీసుకొని గలమెత్తే ప్రెస్సులు చాలా ఉన్నాయి. అట్లాంటిది ఒక సామాన్యుడిని నీ స్వార్థం కోసం, ఇంత భూమి కోసం నువ్వు మనిషిని చంపుతావు, మనిషి ప్రాణం తీస్తావా? మనిషి ప్రాణానికి మించి విలువైందా ఈరోజు నీకు భూమి? అట్లేం లేదు. ఈ 4 బిడ్డలకు రావాల్సిన ప్రతి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా తీసుకురావాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. మీ కుటుంబం ముందు 2 సంవత్సరాల క్రితమైన బతుకున్నప్పుడు ఎట్లయితే సంతోషంగా ఉండేనో అలాంటి సంతోషాన్ని మీ కళ్ళల నుంచి నీళ్లు దొడిపి మీ మోముపై మళ్ళీ చిరునవ్వును తెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా మనసారా తమ్ముళ్ళలాగా నేను తీసుకుంటున్నా, నేను చేస్తా. ఈ సమస్య పూర్తిగా అయిపోయేంత వరకు నేను ఉంటున్నా. మేము పడ మీకు ఎవ్వరు లేరనే ఆలోచన తీసేయండి. నేను ఉంటున్నా, మనం కొట్లాడదాం. మనం అన్యాయం కోసం కొట్లాడతలేం, న్యాయం కోసం కొట్లాడుతున్నాం. ఏడి వరకు పోవడానికైనా సిద్ధమే. ముంగటోడు ఎంత పెద్దోడన్నా కానీ ఏడి వరకు పోవడానికైనా సిద్ధమే. మీరు అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆయన కొట్టిపించింది కదా సార్, ఆయన బలమును అంత కొడతా నేను తట్టుకుంటున్నా సార్, నేను చేతనైందన్నా సార్. దెబ్బ కొట్టగానే బోర్ర పడ్డా సార్, నేను బోర్ర పడితే ఇప్పటికెళ్ళి గుద్దుతూనే ఉండు. నా కొడుకు లేడాలి కదా సార్, నా కొడుకు నుండే అంత కాడికి రాకపోగా నేను అన్యాయం చేయలేదు సార్. అందరు చేసుకుంటే సార్ నన్ను ఇప్పుడు మొత్తం నన్ను ఎట్లనో మాట్లాడుతారు సార్. మీరు మమ్మల్ని సహాయం చేయాలి, మమ్మల్ని మీరు దండాలు పెట్టొద్దమ్మా. మీరు అన్యాయం కష్టపడి 4 బిడ్డలను వికలాంగులైనా కూడా తల్లి ప్రేమను చూపిస్తూ ఇంతవరకు తీసుకొచ్చి 4కి పెళ్లిళ్ళు చేసి నడుపుతున్నావు అమ్మా. నువ్వు మందికి ఎందుకు దండం పెడతావమ్మా? న్యాయం కోసం వచ్చేదాన్ని నువ్వు దండం పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. పద్మావతి. ఎన్నో పాప మీరు? నేను ఫస్ట్ పాపను. అందరికి అక్కవి. ఇక వీళ్ళందరినైతే నువ్వు చూసే పెరిగినావు. చిన్నప్పటి నుంచి కూడా ఉండి లేని బ్రతుకులు సార్ మావి. ఇంట్లో ఒక అమ్మాయికి హ్యాండిక్యాప్ ఉంటేనే తీసుకుపోయి రోడ్ల పైన వేస్తున్నారు సార్. కానీ 5 మందిని పెంచింది ఆమె. ఓపికకే దండం పెట్టాల్సి. నిజంగా తల్లి. ఆమె మాకు కూడా చేయకుండా వాళ్ళకి చేసింది సార్. మాకు చదివిపించింది,
తిండి హాస్టల్లో లేచి చదివించింది సార్. మా నాన్న ఒకటి ఏం చేసిండంటే మాకు పొలాలు ఇచ్చిపోయింది సార్. దాన్ని కూడా తొక్కేసి తీసుకోవాలని లాక్కోవాలని చూస్తున్నారు సార్. అంటే రెండో భార్యకి హక్కు లేదు, మొదటి భార్యకి హక్కు ఉంటుంది. హక్కు ఉంటుంది. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నా మీ దగ్గర ఏమున్నా కూడా చెల్లయి. అంటే మీరు అక్రమ సంతానం మీకు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు సార్. వారసులు సంతకాలు పెట్టలే కదా, ఎట్లా వెళ్తుందని. మొదటి భార్య పిల్లలు సంతకాలు పెట్టలేదు, మీకు రెండో భార్య పిల్లలు మీకు ఎట్లా చెందుతారు? న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. న్యాయంగా పోతే వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ కాడికెళ్ళి మళ్ళీ పూర్తి స్థాయిలో సర్వేలు జరిగినప్పుడు ఈ రోజు చనిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న భూములు కూడా ఏవైతే ఉన్నాయో, అమ్మిన భూములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బయటికి లాగి ఉన్నటువంటి బ్రతుకున్నటువంటి పిల్లలకు రెండో భార్యకు రాదు, న్యాయంగా ఈమెకు రాదు. కానీ తన కారణంగా పుట్టిన 4 బిడ్డలకు బరాబర్ వస్తుంది. ఆ 9 మంది వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అందరికీ చరి సమానంగా కోర్టు పంచుతుంది. కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, ఓపికతోటి ఉండండి, సహనాన్ని కోల్పోకండి, ఎంత దూరమైనా పోయి కొట్లాడదు. ఈ సమాజంలో బ్రతికే లేదని చెప్తున్నారు సార్. అసలు మీరు ఎలిజిబుల్ గారు ఏ ఉన్న పొలాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నారు. మమ్మల్ని కింది స్థాయిని, మీ వికలాంగులన్నీ కింది స్థాయిగా చూస్తున్నారు, చంపేయాలని చూస్తున్నారు సార్. చంపేసి తీసుకోవాలని నీచంగా మాట్లాడుతున్నారు. మా పెద్దన్న భార్య అయితే మేము పోతూ ఉంటేనే ముందర మీదనే ఉంచుతుంది. మొగుళ్ళని చేసుకొని ఈయనే సంసారం చేస్తారు, మొగుళ్ళ దాని గోరా అని మాట్లాడుతుంది. మేము కుటుంబ కలహాల వల్ల మా భూములు లాక్కుంటున్నారు, పొజిషన్ మా కబ్జా చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నాం. కానీ మాకేదో మా పరిస్థితులు, మా భార్యలో మేము మా ఊర్లో మేము బతుకుంటున్నాం. ఈరోజు మా భూములు కబ్జా చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ లేకపోతే అది కూడా లాక్కుంటారు, దక్కదు, మాకు దక్కదనే ఉద్దేశంతో మేము మా ఉద్యోగాల్ని, మేము చేసే పనులను వదులుకొని వచ్చి కూడా ఇక్కడ ఉండి మేము చేసే పనులకు వెళ్ళట్లేదు సార్. నెల రోజులైంది. నెల రోజుల నుంచి మా వృత్తులకు మేము వెళ్ళట్లేదు. మా భూములను కాపాడుకోవాలి, ఇక్కడ ఉంటేనే మేము పోరాడగలుగుతాము, వాళ్ళతోన పోరాడి ఫైట్ చేయాలి. అవతల వ్యక్తులు ఎంత పెద్ద వ్యక్తులను రాని మేము మా వాళ్ళని పెట్టుకొని మేము పోరాడతాం, గట్టిగా నిలబడతాము అనే ఉద్దేశంతో ఈ ఊర్లో ఉంటే మీకు ఏ అధికారంతో మీరు ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఉంటున్నారు అని రోజు మమ్మల్ని గంటేస్తున్నారు ఇంట్లో నుంచి. గంటేయడానికి వాళ్ళు ఎవరు సార్? వాళ్ళకి ఏం హక్కు ఉందని గంటేస్తున్నారు? మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామా, వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నామా, లేకపోతే మమ్మల్ని ఏమైనా వాళ్ళు పిలిచారా, మమ్మల్ని ఏమైనా బావమర్దలుగా బావలుగా మమ్మల్ని ఏ రోజైనా పలకరించారా? అలా పలకరించలేనప్పుడు మమ్మల్ని మాట్లాడించాక వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్? నువ్వు మా కనీసం ఏమన్నా వీళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చిరా, లేకుంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేశారా? పెళ్ళిళ్ళు చేయకుండా చెల్లెండ్లని ఇది లేకోకుండా వాళ్ళు ఎవరో మా అత్తమ్మ కష్టపడి వికలాంగులు అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊరు కాని ఊరిని బంధువులు కాకపోయినా కూడా వేరే వాళ్ళని, వేరే కులాల వాళ్ళని, ఎలాంటి కుల మతాల భేదాలు లేకోకుండా అందరికీ ఈరోజు మా అత్తమ్మ దగ్గరుండి వివాహాలు చేసింది. 4 వికలాంగుల కూతుర్లకి ఈ సమాజంలో ఈరోజు వికలాంగులు చేసుకోవడానికి ఎవరు ముందు రాకపోయినా కూడా మేము మంచి సాధారణ వ్యక్తులైనా కూడా మంచి హృదయంతో, మంచి సహృదయంతో వచ్చి మా అమ్మాయిలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వికలాంగులు అయినప్పటికి కూడా మంచి తెలివి ఉంది, మేధావులు అని చెప్పేసి ఈరోజు మేము వీళ్ళకి సపోర్ట్తోన వీళ్ళని వివాహం చేసుకొని మేము వచ్చి ఈ ఊర్లో నివసిస్తుంటే ఈ ఊర్లో నివసించే అధికారం కూడా లేదనడానికి వాళ్ళకి ఏ చట్టం చెప్తుంది? భారతదేశంలో పుట్టిన తర్వాత ప్రతి ఇండియన్కి భారతదేశంలో పలు రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా వెళ్ళి నివసించే హక్కు ఉంది. మేమేం పాకిస్తాన్కి వెళ్ళలేదు, మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేదు, బంగ్లాదేశ్కి వెళ్ళలేదు. మా దేశంలోన, మా ఇండియాలోన మేము బతుకుతుంటే ఈ రోజు వచ్చి వీళ్ళు మీరు బతకడానికి హక్కు లేదనడానికి వాళ్ళకి ఏ అధికారం ఉందని అడుగుతున్నాం. వాళ్ళు ఏ అధికారంతో చెప్తారు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పోమని? ఇలా దౌర్జన్యం చేసి మమ్మల్ని వికలాంగులని చిన్న చూపు చూసి వీళ్ళకి ఎవరు వస్తారులే, వీళ్ళు ఎవరిని అడుగుతారులే, వీళ్ళు ధైర్యం లేదు, ఏమీ లేదు అన్నట్టుగా మా మీద దౌర్జన్యం చేసి దాడి చేసేంత వరకు కూడా ఉంది. మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. రేపు పొద్దున్న మా పిల్లలకి ఏది జరిగినా కూడా దానికి బాధ్యులు వాళ్ళే అవుతారని కూడా మేము ఈరోజు మీడియా ముందుగా వేదాంత్ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం సార్. ఏ విషయం జరిగినా కూడా రేపు పొద్దున్న వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే సార్. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా కోర్టు ఉంది, జడ్జి ఉన్నాడు, మనం అట్టనే పోదు. అవును సార్, మాకు న్యాయపరంగా అట్లా బరాబర్ అవుతుంది. ఇప్పటి వరకు ఒకరిని ఒక లాయర్ని పెట్టుకొని పనిచేసేంత స్తోమత మీకు అనుకుంటున్నారు. లాయర్ని బరాబర్ నేను పెట్టిస్తా. మీ పోరాటంలో బాధ్యత తీసుకొని నిస్వార్థంగా సర్వసాధారణంగా ఎట్లయితే ఒక లాయర్ పనిచేస్తాడో అట్లా సర్వసాధారణంగా పనిచేయించాల్సినటువంటి లాయర్ని, బాధ్యత గల ఒక శివకుమార్ అనే లాయర్ అడ్వకేట్ని మీ ముందు నేను పెడుతున్నా. ఈరోజు మనం మధ్యలో కలిసినటువంటి వ్యక్తి. ఇంకో 3 రోజులలో మండల్ సర్వేయర్ వస్తారు, అంతేనా? ఆయన వచ్చిన తర్వాత ఆయన మీ భూమి ఎక్కడ వరకు ఉందని సర్వే చేసి చెప్పాలి. ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత కూడా
ఈ ఎవరైతే వ్యక్తి మొదటి భార్య 4వ బిడ్డ భర్త ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఖండిస్తున్నారో ఆయన మధ్యలో వచ్చి ఒకవేళ దాన్ని చేయకుండా ఉంటే దాని మీద అధికారులను ఖచ్చితంగా మనం అప్రోచ్ అయిదాం, కలెక్టర్ వరకు పోదాం, ఎంఆర్ఓ వరకు పోదాం. దీని మీద పోరాడడానికి ప్రతి ఒక్కరి గలం ఎత్తడానికి బాధ్యత తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. లీగల్గా పోదాం, మీకు రావాల్సినటువంటి బాధ్యత గల భూమిని మీకు తెప్పించే ప్రయత్నం చేద్దాం మీ పిల్లల భవిష్యత్తు కోసం. రైట్ అన్న? రైట్. ప్రజలారా, స్పష్టంగా మీకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఒక వ్యక్తి తన బిడ్డలను ఏ విధంగా అయితే బాధ్యతానియతంగా వాళ్ళకు రావాల్సినటువంటి భూమిని వాళ్ళకు అప్పచెప్పి వికలాంగులు బలం లేని వారు రేపు పొద్దున ఎట్లా బతుకుతారో అనే ఒక బాధ్యత గల భవిష్యత్తు బాధ్యత గల ఆలోచనతోటి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చింది. అత్యాశ ఏం చేస్తుంది అంటే ఆ భూములను కూడా లాక్కోవడానికి మొదటి భార్య పిల్లల భర్తలు ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి ఏమన్నా అంటే ఊరు బలాన్ని, వెనుకున్నటువంటి బలాన్ని, వాళ్ళ అనుభవాన్ని మీరు ఏం చేసినా కూడా చివరికి నా దగ్గరికే రావాలని మదం ఎక్కిన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మనము న్యాయ వ్యవస్థల్లో లోబడి బతుకుతున్నటువంటి సామాన్య బతుకులు మనవి. గుండెలో బాధ వస్తే గుడికి పోతాము, శారీరకంగా బయట నుంచి ఎవడన్నా దాడి చేస్తే పోలీస్ స్టేషన్ పోతాం, పోలీస్ స్టేషన్ తర్వాత కోర్టుకు పోతాము, న్యాయ వ్యవస్థలు మనకు అన్యాయం చేయమనే నమ్మకంతో ముందుకు పోతాం. నేను ఈరోజు చెప్తున్నా, బరాబర్ ఎడ్ల జంగయ్య 2వ భార్య 4 బిడ్డల వెనుక వేదాంత్ మీడియా ఉంటుంది. తండ్రి ఆస్తి కావాలి కానీ తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం సేవ చేసే గుణం లేని మనుషులు. ఈరోజు నేను ఈ ఒక్క కార్యక్రమం గురించో ఈ వ్యక్తి గురించో నేను మాట్లాడతలే. తండ్రికి సంపాదించిన ఆస్తి యాన్సిస్టర్స్ అంటే అదే పైనుండి వచ్చినటువంటి ఆస్తి మీకు కావాలి కానీ వాళ్ళ కష్టకాలంలో ఎరుగుతే కడిగి అంత ఓపికలు కూడా మీకు లేవు. మరి చచ్చిపోతే 4 మెతుకులు 4 ఇది వేయాలి, దినాలకు కంప్లీట్ చేసుకోవాలి, ఉన్న భూములు ఏమున్నాయో పంచుకోవాలి, ఆడి వరకు ఉన్నారు మీరు. ఇందాక అద్భుతమైన మాట మాట్లాడండి, కుటుంబ విలువలు ఎడిగిపోతున్నాయి, మనిషి విలువలకు మించి పైసకు విలువనిస్తున్నాం. అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి సామాన్యులు కూడా ఇంత బాధపడుతున్నారు. మనుషులకు లేదు ఈరోజు విలువ, పైసకున్నది విలువ. అక్క చెల్లెలు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, కావాల్సింది పైసా, డబ్బు ఉంటే చాలనే ఆలోచన. బరాబర్ ఈరోజు ఆ ఆలోచనని మీకుంటే ఆలోచనని అనగదొక్కనికే నేనున్నా అంటున్నా. చేయండి. ఎంతమంది సామాన్యులకు అన్యాయం చేస్తే నా చెవి వరకు వచ్చిన ప్రతి సామాన్యుని వెనుక నా గలాన్ని ఎత్తనీకి, నాకు ఊపిరిన్నంత వరకు, నా ప్రాణం పోయినంత వరకు, నా కట్టెగాలేంత వరకు బరాబర్ ప్రశ్నిస్తా. నాలాగా ప్రశ్నించే ఎన్నో మీడియాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా సహకరిద్దాం. ఇది విషయం. మీడియా సోదరులందరికీ కూడా నేను కోరుకుంటున్నా, ఇంకో 3 రోజులలో మండల్ సర్వేయర్గా వస్తున్నారు. వచ్చి వీళ్ళ భూములు ఏవైతున్నాయో వాళ్ళకంతా కూడా కొలిచిచ్చే క్రమంలో ఏమన్నా ఇబ్బందులు జరిగితే నేను ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఒక రీల్ పెడతా. మీరందరూ మీడియా ఎవరైతే బాధ్యత తీసుకొని ఉన్నటువంటి శాటిలైట్ డిజిటల్ మీడియాలు, యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా వీళ్ళకి సహకరించడానికి మనం గలాన్ని వెత్తుదాము, వీళ్ళకు న్యాయం చేద్దాం. ఈరోజు కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు, మనము సమాజానికి చూపిస్తున్నాము. ఎవరికి? సమాజంలో మదం ఎక్కి కొట్టుకుంటున్న మనిషి రూపంలో ఉన్న మూర్ఖులకు చూపిస్తున్నాము. సామాన్యులకు ఏమన్నా అయితే సమాజం ఊరుకోదు, మనలాంటి గలాలు ఊరుకోవు అని చెప్పి మనం ఎత్తుదాం. ఈరోజు బరాబర్ ఎత్తుదాం. వికలాంగులు ఉన్నారు, చూస్తేనే అయ్యో అనిపిస్తున్నది, నడవలేరు, నిలబడలేరు, పని చేసుకొని పూట గడవలేదు భయ్. అలాంటి పరిస్థితి ఈ ఊళ్ళో ఎవ్వరు చెప్పారు సార్ వాళ్ళ భయానికి. మా దగ్గరికి ఎవ్వరు రాదు సార్. ఎవ్వరు వచ్చి అయ్యో గలని ఎందుకు అంటారు అంటే ఆయన అంత అధికారుడు సార్. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోక తల్లి, మేము అందరం ఉన్నాము, అస్సలు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బరాబర్ ఉంటా, అందరి కోసం పోరాడదాం, కొట్లాడదాం ఖచ్చితంగా. మనము మేము ఎన్నో రోజులు ఆయన వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు మనకు ఏది లేదు. వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారు. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే నా తల్లి, నా అక్కలు అనుకుంటున్నా, మీరు అధైర్యపడకండి. ఆది రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా కూడా నేను స్పందిస్తా. సరేనా అమ్మ? పోయి రావాలా? ఉంటాలా? సరే అమ్మ. తల్లి నువ్వు చాలా గొప్పదానివి. నలుగురు ఈరోజు ఉన్న పరిస్థితులలో ఆడోళ్ళు ఉడితే డస్ట్బిన్లల్లో ఏమంటారు ఆ చెత్త కుండీలలో వేసేటువంటి పరిస్థితులల్లో ఈ ఆడోళ్ళు వికలాంగులని తెలిసి కూడా ఎంత కష్టకాలాన్ని అనుభవిస్తా అని అది ఉన్నా కూడా ధైర్యంతో ప్రేమతో పెంచిన తల్లివి నువ్వు అధైర్యపడకు. నలుగురు ఒక మాట అన్నారని చెప్పి నీ కష్టమేడికి పోదు. కాలం ఉన్నది, కర్మ ఉన్నది. కర్మానుసారంగా నిన్ను అన్నోళ్ళ ప్రతి ఒక్కరికి బరాబర్ ఏం జరగాలో అదే జరుగుతుంది. దేవుడు ఉన్నాడు అంట, న్యాయం జరుగుతుంది. నువ్వు టెన్షన్ తీసుకో. ఆ దేవుడు ఈరోజు మనకు ఏమంటారు న్యాయ వ్యవస్థ. అంతేనా లేదా? సరేనా? పిల్లలకు కాక వాళ్ళకు కూడా చేసిన కదా సార్, నేను న్యాయంగా చేసిన కదా సార్, నేను అన్యాయం చేయలేక వాళ్ళకు కూడా అన్నీ చేసుకుంటూ వచ్చిన కదా సార్. నేను వీళ్ళకి వీళ్ళకన్నా పెళ్లి చేసిన అంతేగాని వీళ్ళకి ఏం చేయలే కదా సార్. మా అక్క పిల్లలకి అన్ని ఇందాలో చేసినా కానీ ఎందే నువ్వు చేసింది బలిచొచ్చిందని నేను ఇట్లా మాట్లాడుతున్నా. సావెందుకమ్మా, మన దగ్గర నిజం ఉన్నాక
అన్యాయం ఉండి దౌర్జన్యంగా తీసుకునే గుణాలు మీకు కావు కాబట్టి మీకు కావాల్సిన ఇంత భూమిని మీరు కోరుకుంటున్నారు. మాది మాకు ఇది మీరే అడుగుతున్నారు అంతే, మంది అడుగుతలేరు కదా. ఎందుకు టెన్షన్ తీసుకోవాలి, దానికి అవసరం కూడా లేదు. వికలాంగులుగా పుట్టినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఈరోజు మీ తోటి సాటి మనిషి మీలాగా పుట్టిన మనుషులు ఒక నలుగురు బిడ్డల ఆడబిడ్డలకు సమస్య వచ్చింది. నాకు తెలుసు మీకు మంచి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మీకు మంచి అద్భుతమైనటువంటి యూనిటీ ఉంది. ఈరోజు ఒక్క వికలాంగుడికి ఏమైనా అన్యాయం జరిగితే వాట్సాప్ గ్రూప్లలో అందరూ మెసేజ్లు చేసి మీకు ఏం సమస్య ఉంది, మేము ఖచ్చితంగా ముందుంటామని తోచిన సహాయాలు కూడా చేస్తున్నారు. నేను చాలా మందిని చూసిన. ఈరోజు ఈ వికలాంగులకు, ఈ అక్కలకు, ఈ బిడ్డలకు సమస్య వచ్చింది, మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, ఖచ్చితంగా దీనిపైన వికలాంగుల సంఘం ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నా. పెద్దలు, గౌరవనీయులు మీరందరూ కూడా స్పందించాలని కోరుకుంటున్నా.